మంచు వారి అభిమానులకు స్వాగతం స్వాగతం. బాబు ఏంటి అవతారం ఏంటి, నువ్వేంటి, ఆ బ్యాగ్ ఏంటి? హీరో కదా, హీరో ఇలానే ఉంటాడు కదా. నువ్వు హీరోనా? నేను హీరో కాదు, మంచు మనోజ్ భయ్య హీరో, మేము ఫ్యాన్స్ ఇక్కడ. ఓ ఓ ఓ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. సో మన మనోజ్ చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నారు. నువ్వు హీరోలా తయారై వస్తే నేను కొంచెం రెజినాలా ఉందామని కొంచెం రెజినా స్టైల్లో వచ్చా. నువ్వు రెజినా కజినా? కాదు, రెజినా కజిన్ లా ఉండడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఆవిడికి సెట్ అయింది, నీకు ఇంకో కొద్దిసేపు అయినాక సెట్ అవుద్ది. నీకు ఇంకొంతసేపు అయ్యాక అన్ని సెట్ అవుతాయి. సో ముందుగా మనం సెట్ చేయాల్సిన వచ్చిన విషయాన్ని సెట్ చేద్దాం. సో సురక్ష్, అద్భుతమైన సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంట్స్ బేబీ త్రిష ప్రెజెంట్స్ వండర్ఫుల్ మూవీ శౌర్య. సో మరి ఈ ఆడియో లాంచ్ కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ మనోజ్ గారు ఈ లుక్ లో అంటే ప్రొఫెషనల్ ఒక ఫార్మల్ వేర్ లో క్లాస్ తో పాటు ఒక చిన్న మాస్ టచ్ ఉంటుంది, అది కూడా అద్భుతం. అండ్ అమ్మాయిలకు అది పిచ్చి అండ్ అబ్బాయిలకి అది ఫాలో అవ్వాలని ఒక పిచ్చి ఉంటుంది, అలా ఉంది. అండ్ దశరథ్ గారు మీ స్టైలింగ్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. మూవింగ్ అహెడ్, ఇంకా మన సినిమాలో ఫస్ట్ సాంగ్ లాంచ్ కి విచ్చేసామండి. మరి ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ప్రొడ్యూసర్ శైలేంద్ర బాబు గారిని, అలాగే ప్రొడ్యూసర్ సాయి బాబు గారిని అండ్ డైరెక్టర్ ఎన్ శంకర్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. కూల్ అండ్ డీసెంట్ డైరెక్టర్ దశరథ్ గారికి, స్మైలీ అండ్ స్మార్ట్ ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి, యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ హీరో మనోజ్ గారికి, అట్లాగే బ్యూటీ అండ్ లవ్లీ హీరోయిన్ గారికి, అట్లాగే ఒక బ్యూటిఫుల్ క్రియేటివ్ టీమ్తో శౌర్య మన ముందుకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూసాం మనం, ఇది ఎంత బాగుందంటే హీరో మనోజ్కి సొట్ట బుగ్గలు ఎంత బాగుంటాయో, ఆ సొట్ట బుగ్గల్లో నిజంగా ఎంత అందంగా ఉన్నాడంటే నిజంగా కూడా డెఫినెట్గా దశరథ్ ఈ సినిమాని తన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఒక కొత్త ప్రజెంటేషన్తో బ్యూటిఫుల్గా అందరూ అలరించే విధంగా, అందరినీ ఆకర్షించే విధంగా ఈ సినిమా తీసాను నమ్ముతున్నాను నేను. డెఫినెట్గా శౌర్య టైటిల్ కూడా బాగుంది. ఈ సినిమా టీంకి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వేదకి, వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మనసా ప్రేమలో నా ముంచేసావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస, ఆ మనసే లేకపోతే ఉందా మనకి వరస, ఏ మాయ నన్ను నీకు సొంతం చేసా, ఎవరో పట్టేసి నన్ను ఓసారిలా నీపై తోస్తున్నట్టు గోలా, నిన్నే చూస్తున్నాను నాలా, రేపే మూస్తే ఇలా. ఓ మనసా ప్రేమలో నా ముంచేసావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస. సిరుకైనే రానా గొడుగై కాపాడేనా, ఎవరో నేనైనా అన్నీ నేనే కానా, నీకోసం పడి చచ్చే ప్రాణం అరే ఇంకోతుందని తెలుసా, అది నిన్నే చూస్తూ ఉంటుంది తెలుసా మనసా, మునుపటి జన్మలో నీకే నేను రుణపడిపోయానేమో, నిన్ను కంటికి రెప్పై కాపాడేస్తానే చానా. ఓ మనసా ప్రేమలో నా ముంచేసావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస. మరి సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారిని, అలాగే డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారిని అండ్ కాళీ సుధీర్ గారిని, అభిషేక్ ఫిల్మ్స్, వీరందరినీ సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
శౌర్య సినిమా సెకండ్ సాంగ్ లాంచ్. వేద తన మ్యూజిక్ మళ్ళీ వింటుంటే చాలా కాలం తర్వాత మంచి మెలోడీ పాటలు వింటున్నట్టుంది. వేద నాకు చాలా కాలం తెలుసు. అతనిలో టాలెంట్ ఎప్పుడో గుర్తించాను. సరే, తనకు లక్కీగా దశరథ్ లాంటి మంచి సంగీత అభిరుచి కలిగిన దర్శకుడు సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. అతను మంచు మనోజ్ గారికి, మిత్రుడు దశరథ్కి, నిర్మాత శివకుమార్ గారికి ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దశరథ్కి ఇద్దరు బ్రదర్స్, పెద్ద తమ్ముడు నళిని, రెండో తమ్ముడు గిరి. ఆ గిరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా వేద పేరుతో మీ ముందుకు వస్తున్నాడు. వేదగిరి తను దశరథ్కే కాదు, మా అందరికి కూడా తమ్ముడు. మేము చాలా చాలా పెద్ద బ్యాచ్ మాది, ఇక్కడ చందు గారితో సహా మాదంతా చాలా పెద్ద బ్యాచ్. మా అందరికీ తను చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, తను ఎంత టాలెంటెడో తెలుసు. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నాను. నళినికి, గిరికి అమ్మ నాన్న రెండు దశరథే. ఆ దశరథ్ ఈరోజు ఆ గిరికి అంటే మన వేదకి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఓ మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ చేస్తూ ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఏ తల్లిదండ్రి ఇవ్వలేరు. దశరథ్ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో. అందరికీ వందనాలు. నాకు సినిమాల గురించి ఎక్కువ తెలియదు, మనుషుల గురించి మాత్రమే తెలుసు. ఒక మంచి మనసుల కలయికలో వస్తున్నటువంటి ఒక మంచి వినోదాత్మక చిత్రంగా నేను ఇది భావించుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఈ సినిమాలో అప్పుడప్పుడు నేను వెళ్ళి చూసిన, మొదటిసారి నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే నాకు దశరథ్ గారిని చూస్తూ ఉంటే చందమామలా కనబడుతుంది వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా. అంటే చందమామ నిండుగా ఉంటుంది, అలాగే దశరథ్ గారి సినిమా కూడా నిండు పున్నమిలాగా ఉంటుంది. ఆ నిండు పున్నమి వెన్నెల్లో అందరు చల్లదానాన్ని కోరుకుంటూ ఉంటారు. మా శివన్న కూడా, వాస్తవంగా శివన్న పెద్ద చాలా బిజీ. నేను ఎమ్మెల్యే అయితే నేను బిజీ ఉండాలి, కానీ నాకన్నా ఎక్కువ మా శివన్న బిజీ ఉంటాడు. అయితే మంచి ఎంత వ్యాపారాత్మకంలో చాలా బిజీ ఉన్నా, ఇలా కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా కోట్ల రూపాయలతో రాని సంతోషాన్ని సినిమా ద్వారా సంతోషపడుతున్నా అని చెప్పేసి ఈ సంతోషం ఒక కాంబినేషన్లో ఒక అందరినీ సంతోషపెట్టాలని ఇవాళ శౌర్య సినిమా మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఈ సినిమాకు మా శివన్నకు సహకరించిన మంచు మనోజ్ గారికి, అలాగే నా ఫ్యాన్ అంటే నేను ఆమెకు ఫ్యాన్ రెజినా గారికి, కానీ హైట్ ప్రాబ్లం అయింది, లేకుంటే హీరోకి ఏదైనా ఒకటి కొట్టేటోని సినిమా. అంటే హైట్ అవసరం లేదు, ఎందుకంటే మా బ్రహ్మానందం అని ఉన్నాడు మహా నటుడు, వారి అలా ప్రపంచంలోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డు. కాబట్టి ఆయనను చూసి ధైర్యం తీసుకొచ్చుకుంటా ఎప్పటికన్నా, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడాలండి. నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్. ఆయన పేరు తెలుసుకుంటే నేను చెప్తా చూడు, చాలా సింపుల్ గా చెప్దాం. సూర్యుడు ముందు క్యాండిల్ వెలిగిస్తే ఎంత తెలీదు, కనబడదు. ఆయన ఒక సూర్యుడు లాంటి వాడు, లిటరలీ సూర్యుడు లాంటి వాడు. ఏ సినిమాకైనా తన మెరుపుతో ఓ కొత్త లైట్ ని క్రియేట్ చేస్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. మనసు తెలుసు, ఎవరు పేరు తెలుసుకుంటే అందం అందం అందం. ఆయనే మనందరి ఫేవరెట్ బ్రహ్మానందం గారు. ఈ సినిమాలో మనోజ్ని దశరథ గారు చాలా సాఫ్ట్గా, క్వైట్గా, కామ్గా ఇలాంటి కళ్ళజోడు పెట్టుకుని, నేను ఇంతవరకు ఎప్పుడు మనోజ్ సినిమాలు ఎక్కడ ఏ సినిమాల్లో ఇంత సాఫ్ట్గా, ఇంత నీట్గా, ఇంత బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేసిన సినిమా నేను చూడలేదు. ఐ థింక్ దిస్ శౌర్య విల్ బికమ్ ది బెస్ట్ ఫిలిం ఇన్ ది కెరియర్ ఆఫ్ మనోజ్. శౌర్య, వెయిట్ ఫర్ ది డే.
తర్వాత ఈ సినిమా దర్శకుడు గురించి, ఆయన తీసిన ప్రతి సినిమాలో నేను యాక్ట్ చేశాను సంతోషం దగ్గర నుంచి. ఇందాక మన యాంకర్స్ చెప్పారు, వెరీ క్వైట్, వెరీ కామ్ గోయింగ్. ఆయన పని అంత అందంగా చేయించుకుని సాఫ్ట్గా కనపడి సాఫ్ట్గా సినిమా కూడా చూసేటువంటి మనిషి దశరథ గారు. ఆయన ఈ సినిమా తీసే విధానంలో నన్ను ఇరికించి మనోజ్ నన్ను ఎలా ఆడుకుంటాడో ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఎంత దారుణంగా ఆడుకున్నాడో మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ వాతావరణం అది చూస్తుంటే ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. ఇది డెఫినెట్గా 100 డేస్ ఫంక్షన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక ముక్క చెప్పాలని, శివకుమార్ నాకు ఎక్కువ పరిచయం లేదు, చాలా 2-3 సార్లు మాత్రమే కలుసుకున్నాం, ఒకసారి మాట్లాడుకున్నాం. లాస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, ఈ ఫంక్షన్కి నేను డెఫినెట్గా వెళ్ళి తీరాలని ఈ మాట చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే, అన్న నేను బోల్డ్ అంత సంపాదించుకోగలను, నాకు బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెట్టిన ఈ డబ్బు ఇంకొక చోట నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ పాటికి అంతకంత సంపాదించుండేవాడిని. ఇక్కడ లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వరకు అందరూ చాలామంది బతుకుతారన్న ఈ సినిమా మీద, అందుకని నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పాడు శివకుమార్. ఇలాంటి వాళ్ళు కనీసం కొంతమంది అయినా ఉంటే, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్లో ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా కాలం బతుకుతుంది. ప్రొడ్యూసర్స్ బాగుంటారు, డైరెక్టర్స్ బాగుంటారు, 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి. అందరం హాయిగా 4 మెతుకులు కలుపుకుని తినేటువంటి అవకాశం కలుగుతుంది. 3వ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి చంద్ర మహేష్ గారిని, వీరశంకర్ గారిని, బెక్కం వేణుగోపాలరావు గారిని, అంజిరెడ్డి గారిని, నందితి గుప్తా గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్ మా దశరథ్ నా దగ్గర నా ఫస్ట్ ఫిలిం హలో ఎల్వికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో అతను మా అందరితో పరిచయం, మాకు అతనితో పరిచయం అవడం మాకు సంతోషం. అతని కుటుంబ సభ్యులకి అతనితో ఉండటం సంబరం. అతను కథలు తయారు చేయడంలో మిస్టర్ పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు ఈ శౌర్యతో అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాలని కోరుకుంటూ శ్రీ దశరథ్ని అభినందిస్తున్నారు. అలాగే హార్డ్వేర్ ఇంజనీర్ కనిపించే మనోజ్ని స్వామి శరణం. మంచి సాఫ్ట్వేర్ లుక్తో అందరికీ అట్రాక్టివ్గా ఒక మంచి లుక్ కల్పించిన దశరథ్కి నిజంగా అభినందనలు. చాలా బాగుంది లుక్. మాస్ టచ్తో ఉండే మనోజ్ని మంచి క్లాస్ లుక్లా తయారు చేశారు. మీరు కూడా మంచి మేకోవర్ అయ్యారు, మీ అభినందనలు. అలాగే మా దశరథ్ తమ్ముడు వేద గిరి ఈ సినిమా ద్వారా మంచి మ్యూజిక్ అందించాడు. సో వేదకి నిజంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా వచ్చిందంటే దానికి నిజంగా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి. నిజంగా ఆ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శివకుమార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది నాకు. ఆయన సపోర్ట్ తోటే నా ముందు మనకురళ్ళైన సినిమా నేను పూర్తి చేయగలిగాను. సో మా శివకుమార్ గారికి, మా దశరథ్కి, వేదాకి, మనోజ్కి, రెజినాకి అందరూ కూడా ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా వార్మ్ వెల్కమ్ के लिए they already introduced myself. I'm working in Bollywood industry. I'm glad I'm here in front of all of you. One line I want to say, Tollywood means entertainment, entertainment and entertainment. And Shaurya movie is completely full of package of entertainment. So I just want to sending my whole heartily wishes to you, the entire team, our beautiful heroine, our hero, and Shiv Kumar ji आपको बहुत 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 सारा congratulations, बधाइयाँ.